మల్కాజ్గిరిలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 75,000 మంది అప్లై చేసుకున్నారు. వారికి ఇండ్లు వచ్చేలా చూడాలని, పేదలకు ఇళ్లు వచ్చేలా లోకల్ కాంగ్రెస్ నాయకులు కృషి చేయాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అన్నారు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా మల్కాజ్గిరిలోని గాంధీ పార్క్లో వారి విగ్రహానికి ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రేషన్ కార్డులు అందిస్తామని, 2,500 మహిళలకు ఇస్తామని తెలిపారని, ఇలా ప్రతి పథకాన్ని నిష్పక్షపాతంగా సర్వే చేసి అర్హులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. రేషన్ కార్డుల విషయంలో నిరుపేదలను కూడా తెల్ల రేషన్ కార్డుల నుంచి దూరం చేయడానికి ప్రభుత్వం చూస్తోందని, అలా చేస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని అన్నారు. ఇక్కడ గాంధీ పార్క్లో పెద్ద ఎత్తున అందరు తరలి వచ్చి గాంధీ మహాత్మునికి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఆశయాలు సాధించడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని ప్రతి ఒక్కరిని ఇక్కడ వచ్చిన ప్రతి నాయకుడిని కోరుకుంటున్నాను పేరు పేరున. అదేవిధంగా ఇవాళ మనకి ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే 75,000 మంది ఏదైతే అప్లై చేసుకున్నారో మన మల్కాజ్గిరి నియోజకవర్గంలో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకులను కూడా ఒకటే విన్నపము, ఇలా ప్రభుత్వం మీది ఈ 75,000 మంది ఎవరైతే పేదలు ఇండ్ల గురించి అప్లై చేసుకున్నారో ప్రతి ఒక్కరికి ఇండ్లు వచ్చే విధంగా మీరు చూసుకుంటే తప్పకుండా ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, లేకపోతే ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పేసి నేను చెప్తున్నాను. అదేవిధంగా ఇవాళ సుమారు ఒక 5,000 మంది రేషన్ కార్డుల గురించి, తెల్ల రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డుల గురించి కూడా అప్లై చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ ఎవరైతే పేదలు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఆ రేషన్ కార్డులు ఇప్పించాల్సిన బాధ్యత ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులది, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ది. కాబట్టి వాటిని అన్నిటిపైన చర్యలు తీసుకోవాలని, ఏదో సాకు చూపి ఏదో ఒట్టి మాటలు చెప్పి